అన్ అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ యొక్క రూ. 4,000, రూ. 6,000 పెన్షన్ పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుతం ఈ యొక్క నిధులు ఎప్పుడు పెంచబోతుంది, ఈ యొక్క పెన్షన్ సంబంధించి అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్‌దారులందరికి ఉపయోగపడేలాగా మనకి ఈ యొక్క నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఇక్కడ మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే, మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎవరైతే వృద్ధులు, వితంతులు, ఒంటరిమహిళలు ఉన్నారో వాళ్ళకి ఇళ్ల లోపల తీస్తుంది కదా! ఆసరా పెన్షన్ సంబంధించి. సో, వారికి 4,000 పెన్షన్ పెంచేందుకైతే సిద్ధమవుతుందనమాట. అటు రూ. 3,000 పెన్షన్ తీసుకుంటున్న వారికి 6,000 వరకు కూడా పెన్షన్ పెంచబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించిన విధానాలన్నీ కూడా త్వరలో రూపొందించి విడుదల చేయబోతుందనమాట. అయితే ఇక్కడ ఎవరైతే అర్హతలు ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. బోగస్ పెన్షన్‌లన్నీ కూడా తొలగించి మనకి అర్హత ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించి గాను మనకి రేపు ఎల్లుండిలోగా అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.